హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎగ్ రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు, అలాగే ఉల్లికాడల్ని సన్నగా తరిగి ఉంచుకోండి. అలాగే గుడ్లను కూడా తీసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం స్వీట్ కార్న్, బటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో జీరాని యాడ్ చేసి కొంచెం బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ని, స్ప్రింగ్ ఆనియన్స్ని, గార్లిక్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం స్వీట్ కార్న్ని ఇంకా కొంచెం బటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా మళ్ళా ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక సాల్ట్ ఎంత కావాలంటే అంత వేసుకోండి. చిల్లీ పౌడర్ కూడా మీకు నచ్చినట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం మిక్స్ చేసిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసి కలపండి. పెప్పర్ పౌడర్ వేయడం వల్ల మనకి ఎగ్ స్మెల్ అనేది రాదు. రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం కుక్ చేసి ఉంచుకున్న రైస్ని ఈ స్క్రాంబుల్డ్ ఎగ్స్లో మిక్స్ చేసుకోవడమే. అంతే, ఈజీగా మనం క్విక్గా ఎగ్ రైస్ని రెడీ చేసుకోవచ్చు. ఇది జస్ట్ సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఎగ్ రైస్. ఎవరైనా చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే ప్రిపేర్ చేసుకోండి. ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీరని వేసి కలిపేసి సర్వ్ చేసుకోండి. అంతే, సింపుల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.